నాలుగేళ్లకు పైగా ప్రపంచాన్ని కలవరపెడుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఎన్నో ప్రపంచ శక్తులు ప్రయత్నించినా మధ్యవర్తిత్వాలన్నీ విఫలమైన సైనిక బలగాలు మాత్రం పోరాటం ఆపడం లేదు. అయితే ఈ భయంకర యుద్ధానికి తెరపడేందుకు ఇప్పుడు మరో కొత్త ఆశ చిగురిస్తున్నట్లు కనిపిస్తుంది. రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు చేసిన ప్రకటన ఈ శాంతి చర్చలకు మళ్లీ ప్రాణం పోసింది. టర్కీలోని ఇస్తాంబుల్లో ఉక్రెయిన్తో శాంతి చర్చలను తిరిగి ప్రారంభించడానికి తాము సిద్ధంగా ఉన్నామని రష్యా ప్రకటించింది. ఈ ప్రయత్నం సఫలమైతే ఇది టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ కు పెద్ద దౌత్య విజయం అవుతుంది. యుద్ధాన్ని ఆపడంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విఫలమైన నేపథ్యంలో ఈ చర్చలు చివరి అవకాశం కానున్నాయా? ఉక్రెయిన్ వైఖరి ఎలా ఉండబోతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. రష్యన్ ప్రభుత్వ వార్తా సంస్థ టాస్ బుధవారం విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిని ఉటంకిస్తూ రష్యా సంచలన ప్రకటన చేసింది. టర్కీ రాజధాని ఇస్తాంబుల్లో ఉక్రెయిన్తో శాంతి చర్చలను తిరిగి ప్రారంభించడానికి రష్యా సిద్ధంగా ఉందని ఆ అధికారి తెలిపారు. గతంలో జూలై 23న టర్కీలో జరిగిన 40 నిమిషాల భేటీ తర్వాత ఇరు పక్షాల మధ్య ఎలాంటి ముఖాముఖి చర్చలు జరగలేదు. టర్కీ అధికారులు పదే పదే శాంతి చర్చలు తిరిగి ప్రారంభించాలని కోరుతున్న నేపథ్యంలో రష్యా ఈ నిర్ణయం తీసుకుంది. రష్యా అధికారి అలెక్సీ పోలిష్చుక్ మాట్లాడుతూ రష్యన్ జట్టు దీనికి సిద్ధంగా ఉంది. బంతి ఇప్పుడు ఉక్రెయిన్ కోర్టులో ఉంది అని స్పష్టం చేశారు. రష్యా అధికారులు బంతి ఉక్రెయిన్ కోర్టులో ఉందని చెబుతున్నప్పటికీ కైవ్ మాత్రం ఈ వాదనను ఖండిస్తోంది. యుద్ధం 4వ సంవత్సరంలోకి చేరుతున్న వేళ శాంతి ప్రక్రియ ఆగిపోవడానికి తామే కారణమన్న క్రెమ్లిన్ వాదనను ఉక్రెయిన్ తోసిపుచ్చింది. గత జూలై 23న జరిగిన స్వల్ప సమావేశంలో ఉక్రెయిన్ తరపున ఆగస్టులో అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య నేరుగా సమావేశం కావాలని ప్రతిపాదన వచ్చింది. దీనికి క్రెమ్లిన్ స్పందిస్తూ పుతిన్ జెలెన్స్కీని కలవడానికి సిద్ధంగా ఉన్నారని, అయితే అది మాస్కోలో మాత్రమే సాధ్యమవుతుందని షరతు పెట్టింది. ఈ షరతును ఉక్రెయిన్ వెంటనే తిరస్కరించింది. 4 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ యుద్ధంలో ఇరు దేశాలు భారీ నష్టాలు చవిచూస్తాయి. అయినప్పటికీ ప్రస్తుతానికి యుద్ధంలో రష్యాదే పైచేయిగా ఉంది. ఉక్రెయిన్లోని అనేక కీలక ప్రాంతాలపై రష్యా బలమైన పట్టు సాధించింది. అందుకే టర్కీ చేస్తున్న ఈ ప్రయత్నాన్ని నిపుణులు చివరి అవకాశంగా పరిగణిస్తున్నారు. శాంతి చర్చలు సఫలం కావాలంటే కాల్పుల విరమణ ఒప్పందం కోసం రష్యా సైన్యం ఇప్పటికే ఆక్రమించిన ప్రాంతాలను ఉక్రెయిన్ వదులుకోవాల్సి వస్తుందని చాలా మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు రష్యా సిద్ధమని ప్రకటన, మరోవైపు ఉక్రెయిన్ వైఖరిలో స్పష్టత లేకపోవడంతో ఈ శాంతి చర్చల భవితవ్యం ప్రస్తుతం గందరగోళంగా ఉంది. టర్కీ అధ్యక్షుడు అంతులేని యుద్ధానికి ముగింపు పలుకుతాయా, లేక గతంలోలాగే ఈ ప్రయత్నం కూడా విఫలమవుతుందా అనేది ఇప్పుడు ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది.